అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్. మన ఛానల్ నేమ్ వచ్చేసి డిటిహెచ్ లోకల్ తెలుగు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిష్లు ఎలా పనిచేస్తాయి, అసలు డిటిహెచ్ అంటే ఏంది, కంపెనీ అసలు ఎప్పుడు వచ్చింది, సో దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు టాపిక్. సో డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్. డి అంటే డైరెక్ట్, టీ అంటే టు, హెచ్ అంటే హోమ్ ఇల్లు. అంటే మనకి ఎటువంటి కేబుల్స్ మధ్యలో లేకుండా డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా మన ఇంటి మీద ఉన్న ఒక యాంటీనాస్కి రిసీవ్ అవడాన్ని మనం డిటిహెచ్ అని అంటాం. యాక్చువల్గా డిటిహెచ్ టెక్నాలజీ అనేది మన ఇండియాలోకి 2003 అక్టోబర్లో మన ఇండియాలోకి ఫస్ట్ లాంచ్ అయింది. తర్వాతకి 2008లో సన్ డైరెక్ట్ మిగిలిన కంపెనీలు ఏవైతున్నాయో అవన్నీ లాంచ్ అయిపోయినాయి ఇండియాలోకి డిటిహెచ్ టెక్నాలజీ అనేది. ఈ డిటిహెచ్ టెక్నాలజీ అనేది మనకి చాలామంది నాకున్న కస్టమర్స్ నా సర్కిల్లో, నేను డిటిహెచ్ టెక్నీషియన్ 2014 నుంచి 2024 వరకు నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చాలామంది కస్టమర్స్ నేను రొటీన్గా అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. మాకు ఎయిర్టెల్ డిష్ పెట్టండి, మాకు మా ఊర్లో ఎయిర్టెల్ టవర్ ఉన్నది, ఇక్కడ మాకు సిగ్నల్ బాగా వస్తుంది, టీవీ మంచిగా వస్తుంది. ఇంకొక అతనేమో లేదు మా ఊర్లో పక్కన మాకు వీడియోకాన్ సిగ్నల్ ఉంది, మాకు వీడియోకాన్ సిగ్నల్ పెట్టు. యాక్చువల్లీ వీడియోకాన్ సిగ్నల్ ఇప్పుడు లేదు, వీడియోకాన్ ఒకప్పట్లో టెలినార్ ఉండే, వీడియోకాన్ టెలినార్ కంపెనీ ఉండే. సో అలా చాలామంది కస్టమర్స్ నన్ను అడిగిన రొటీన్ క్వశ్చన్ ఇది. సో దానికోసం మీకు దీని మీద ఉన్న అపోహలు తెలియపోవాలని ఈ వీడియో చేస్తాను నేను. మనకి ఈ డిటిహెచ్ అనేది డైరెక్ట్గా మనకి పైన మన ఆకాశంలో, భూమి నుంచి మన ఆకాశంలోకి 40,000 కిలోమీటర్లో ఈ యొక్క డిటిహెచ్ సంబంధించిన శాటిలైట్స్ పైన ఉంటాయి. ఈ డిటిహెచ్ శాటిలైట్స్ అనేది 40,000 కిలోమీటర్స్లో ఉండి వాటికి ఒక పరిధి, ప్రత్యేకమైన ఒక కక్ష ఉంటుంది శాటిలైట్స్కి. మన డిటిహెచ్ డిష్ల యొక్క శాటిలైట్కి ప్రత్యేకమైన ఒక కక్ష, దాన్నే మనం జియో సింక్రనరీ స్టేషన్ ఆర్బిటర్ అని అంటాం. జియో సింక్రనరీ ఆర్బిటర్ స్టేషన్ కక్ష, ఆ పరిధిలో మాత్రమే మన డిటిహెచ్ యొక్క సర్కిల్ తిరిగి మనకు కావాల్సిన టెలికాం మనకి సిగ్నల్స్ ఏవైతున్నాయో అవి పంపించడం జరుగుతుంది. డిటిహెచ్లో మనకి వీటికి మనకు డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా మన డైరెక్ట్గా డిష్ టీవీలు రావు. మధ్యలో దీనికి ఒక బ్రాడ్కాస్ట్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. బ్రాడ్కాస్ట్ అంటే ఏం లేదు, మా టీవీ, ఈటీవీ, జీ తెలుగు, న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ ఏవైతున్నాయో వాటిని మనం బ్రాడ్కాస్ట్ అంటాం. ఈ బ్రాడ్కాస్ట్ అనేది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో బ్రాడ్కాస్ట్ మా టీవీ ఉంది, ఈటీవీ ఉంది, జీ తెలుగు ఉంది, అన్ని ఛానల్స్ ఉన్నాయి. సపోజ్ మా టీవీ మనకి బ్రాడ్కాస్ట్ ఏం చేస్తుంటే అక్కడ ఒక ఛానల్ వీడియో అయినా లైవ్ అయినా అంతకుముందు తీసిన వీడియో ఏదైనా టెలికాస్ట్ చేయాలంటే ఆ యొక్క బ్రాడ్కాస్ట్ అనేది మాటి యొక్క సంస్థ కంపెనీ ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థ పైన పెద్ద యాంటైనా ఉంటుంది. ఆ యాంటైనా ద్వారా డైరెక్ట్ శాటిలైట్కి సిగ్నల్స్ పంపిస్తే అక్కడి నుంచి శాటిలైట్ నుంచి మన ఇంటి మీద ఉన్న యాంటైనా గొడుగు ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా సిగ్నల్స్ రిసీవ్ అవుతాయి. అప్పుడు మనకి టీవీ అనేది మనకి ఛానల్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ శాటిలైట్ టు డిటిహెచ్ కస్టమర్ యొక్క యాంటైనా సిగ్నల్స్ రిసీవింగ్. ఇందులో మనకి ఇది డిటిహెచ్ సిగ్నల్స్ రిసీవింగ్లో మనకి ఎటువంటి సెల్ టవర్తో కానీ లోకల్లో ఉన్న టవర్స్తో కానీ ఎటువంటి వాటితో సంబంధం లేదు. ఇవి కేవలం ఉపగ్రహాల ద్వారా మాత్రమే, శాటిలైట్ ద్వారా మాత్రమే పనిచేస్తాయి. ఇవి 18 డెసిబుల్స్ అండ్ 13 డెసిబుల్స్ వరకే సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీని తీసుకొని మన యొక్క ప్రత్యేక టీవీ ఛానల్స్ ప్రసారం చేయడం జరుగుతుంది. యాంటీనాస్ వల్ల మమ్మల్ని కస్టమర్స్ ఇంకో రొటీన్ క్వశ్చన్ ఏంటంటే డిటిహెచ్ వల్ల షాక్ ఏమైనా కొడుతుందా, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని క్వశ్చన్స్. దీనివల్ల కస్టమర్స్ అయినా పిల్లలకు సంబంధించిన పిల్లలు ఉన్నా కానీ ఎవరున్నా కానీ ఎటువంటి షాకులు కొట్టవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకి పక్క లోకల్లో ఉన్న కేబుల్ కానీ లోకల్లో ఉన్న కరెంటుతో కానీ మనకు సంబంధం లేదు. మన ఇంట్లో ఉన్న సపోజ్ కస్టమరు ఉన్న ఇంట్లో టీవీకి అతనికి డిటిహెచ్ సెటప్ బాక్స్ ద్వారా డిష్ ద్వారా డైరెక్ట్గా సెటప్ బాక్స్కి సప్లై మనం పవర్ ఇచ్చినప్పుడు కేవలం 12 వోల్టేజ్ మాత్రమే వస్తుంది. ఈ వోల్టేజ్ ద్వారా టీవీకి కావాల్సిన సెటప్ బాక్స్ కావాల్సిన వోల్టేజ్ మాత్రం వెళ్ళిపోయి టీవీ వస్తుంది. దానివల్ల ఎటువంటి షాకులు కొట్టే 100% అవకాశాలు లేవు. మన డిటిహెచ్ మనకి చాలామంది ఏంటంటే డిటిహెచ్లో మళ్ళీ ఎయిర్టెల్ పెట్టుకుంటే బాగుంటుంది,
సండే పెట్టుకుంటే బాగుంటుంది, డిష్ టీవీ పెట్టుకుంటే బాగుంటుందని చాలామంది ఉన్నది. సో దీని మీద కనుక మనం తర్వాతకి ఈ ఛానల్ తర్వాత ఈ వీడియో తర్వాత మనం నెక్స్ట్గా మీరు అడిగే కామెంట్ క్వశ్చన్లలో ప్రతి ఒక్క దాని మీద వీడియో చేస్తాం. అయితే మనకి ఇప్పుడు నేను చెప్పిన ఇమేజ్ ఏదైతే చెప్పానో శాటిలైట్ బ్రాడ్కాస్ట్ టు శాటిలైట్ టు డిటిహెచ్ డిష్ యాంటీనాకి డైరెక్ట్ సిగ్నల్స్ రిసీవింగ్ అని చెప్పాను కదా. సో వీటికి రిసీవింగ్ కాకుండా దీనికి మించి ఇంకో కొత్త టెక్నాలజీ మార్కెట్లో రాబోతుంది. 2024 ఇయర్లోనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అదే వచ్చేసి ఐపీ టెక్నాలజీ, ఐపీటీవీ. ఐపీ అంటే ఏం లేదంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, అంటే ఎటువంటి కేబుల్ ఎటువంటి యాంటీనా రిసీవింగ్ లేకుండా మనకి ఇంటర్నెట్ ద్వారానే టీవీ ఛానల్స్ చూసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ టెక్నాలజీ రాబోయే రోజుల్లో మనకి ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇంటర్నెట్ టీవీ గురించి అది ఎలా పనిచేస్తుంది అనేది మన ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోస్లలో మనం వీటి గురించి కానీ చెప్దాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ మీద నేను ఏ వీడియో చేయాలనేది మీరు చెప్పే కామెంట్ మీద బట్టే నేను వీడియో చేయడానికి నేను ఎనీ టైం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లోకల్ డిటిహెచ్ ఛానల్.